ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలను ఊపిరి ఊదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య త్యాగం చిరస్మరణీయమని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. గురువారం అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు, బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య గారు 1927 ఆగస్టు 6 నాడు జన్మించడం జరిగింది. తొలల పరిపాలన ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి వాళ్ళ భూములు, వాళ్ళ సొంత ఉండవలసిన ఆస్తులను కాపాడడానికి దొరల కోసమని మరి రాజ్యం నిజాం పరిపాలన వాళ్ళ టైంలో వాళ్ళతో పోరాడడం జరిగింది. కాబట్టి ఆయన పోరాడి 19 ఇయర్స్లో చాలా తొందర 20 సంవత్సరాలు కాకముందే ఆయన అమరులు అవ్వడం జరిగింది. కాబట్టి ఆయనని మన కుల సంఘంలో యాదవ్స్ దాంట్లో ఉండడం వల్ల మనకి దొడ్డి కొమరయ్య గారిని స్మరిస్తూ ఆయన జయంతి మన వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అధికారికంగా మనకి 2023లోనే మనకి ప్రభుత్వ పరంగా రావడం జరిగింది జరుపుకోవాలి. ఇది 2వ వర్ధంతి మేము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం.